జున్ను ఏమున్నాయి అలా శీతల శివుని మీద మనసు చెప్పుల మీద అన్నట్టుంది మీది. ఏమున్నాయి నీళ్ళు పట్టాను చిన్న పిల్లగాళ్ళ నూనె పెట్టి నేను చెప్తా కుక్కుడు అద్దా అద్దులే నువ్వు అద్దులే ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఇగో సుండ్రు దాట నిమ్మకాయ పెడతా. చుండ్రు లేవు పేన్లో ఉన్నాయి పేన్లోకి నిమ్మకాయ అన్నాడు. ఇలా నిమ్మకాయ పెట్టించుకునేందుకు బడెక్ కొట్టిందా మళ్ళా మొన్న ఇంత షూట్ ఉంది కదా అది పూర్తి కంప్లీట్ కాలేదు. ఇక మధ్యాహ్నం పోయి తీసుకొచ్చాడు ఎందుకని మళ్ళీ వీళ్ళ అమ్మమ్మ వచ్చింది ఆడుకుని వీలైతలేదట. అమ్మమ్మతో ఆడుద్దట కొద్దిసేపు. ఇక మళ్ళీ రేపు షూట్ అయినా రేపు పోయి ఎల్లుండి పోయిద్దా మమ్మీ రేపు పోతుందట. ఏం మరి అల్లుడు పోమన్నాడని పోయి చెప్పుకుంటూ అని 4 రోజులు ఈడికే తాతి 9 రోజులు అవుతాను 8 రోజులు అవుతాను 10 రోజులు అవుతుందట 10 రోజులు అవుతుంది అంటే అమ్మమ్మ మంచిరాల నుంచి వచ్చి 10 రోజులు 10 రోజులు 14 రోజులు అవుతాను ఇక్కడికి వచ్చి 8 రోజులు అవుతాను 10 రోజులు అవుతుందట చెప్తాను నేను. ఇంకో 2 నిమ్మకాయలు చేస్తామా నేను పెట్టకపోదునా మరి పెడతావా? అది నీ బిడ్డని అడగలేవు అదారా ఏ మంచిగా పెడతాయి పూజ. అమ్మమ్మ నిమ్మకాయలు తీసుకురావే 2 కోస్తే అమ్మా కోసి తీసుకురా. కంప నోరు అక్కడ ఫ్యాన్ వేసింది గచ్చులు గారి వినబడతలేదు ఎట్లా అయ్యో అర్థం అన్నల్లో గొడగొట్టుకోక మంట మండుతుంది ఏమంటది ఇలా చీమలా పేన్లా ఇవి చీమలు లేవు పెయిన్లు లేవు ఓవరాక్షన్ ఎందుకు ఎత్తాం అరే కనబడుతుంది. నీకు అన్ని కనబడతాయి నీకు సుండు కూడా పెయిన్ల లెక్క కనబడుతుంది. గిన్ని బోలు తోమాలి నేను ఇప్పుడు అనుతుందా మంచి పని ఇంకా గోకు అన్నది పర్ర గోకి ఫస్ట్ నిమ్మకాయ రాయాలి. నన్ను ఎక్కిస్తాను రావు నాకు కూడా టైం అవుతుంది. నువ్వు కూడా పెట్టుకోతే నాకు ఎవరు పెడతలేరు. అత్తమ్మ అద్దాలు పెట్టుకుంటా పాయింటెడ్ అద్దాలు అయ్యి గోంత లేదు పెద్ద కనబడతాయి అని అంటే ఇక మీరు అందరు పోతే తలకాయ నొప్పాను. చూసినా నీ అల్లుడు ఏమంటాడు అరే మనవరాళ్ళతోటి మీరు అందరు పోతే తలకాయ నొప్పేనా అంటాడు. కాకులు వస్తారు కదా. నిన్న రాత్రి మీకేమైంది ఇద్దరు ఎవరిద్దరికే మా అమ్మమ్మకు నేను మాట్లాడుకున్నాం పిన్నులు మేము మాట్లాడుకున్నాం కదా ఫోన్లో మాట్లాడినాం జోక్ అయితే నవ్వుకున్నాం. నీకేమైంది నాకు చెప్తే మేము కూడా నవ్వుతుందా. మీరు రాలేదు కదా మాట్లాడేదానికి. నిమ్మకాయ మరకలు పడుతున్నాయి మంచిగా విండు. డ్రెస్ ఖరాబ్ అవుతుంది. చిన్న బిడ్డ చూస్తుంది ఎంత పెద్ద జరిగినా బిడ్డే పెద్దది చిన్నది అన్నది బుద్ధి గుమ్మడుతుంది వేయాలి. ఇవాళ నువ్వు చిన్న పిల్లగాని లెక్క పెట్టించుకోలే ఏంటిది నేను పెట్టినా అది చిన్న పిల్లగాని లెక్క నూనె పెట్టించుకున్నాడు కాదు చిన్న పిల్లగాన్న నూనె పెట్టించుకున్నాడు. నువ్వుల నూనె అట రాయి బుస్నాలు అయితే పెట్టుకుంటారట. నాకని తెచ్చిండు మా డాడీ పెట్టుకుంటాడు. ఇది ఎక్కడన్నా న్యాయమేనా? పెట్టుకుంటే అది చిన్న పొరగల దగ్గర వచ్చిన వాసన గట్టిగా దుయ్యి మమ్మీ జరిగే గట్టిగా నువ్వు కింది దాకా వెళ్ళా కొట్టు మంచిగా. చూడు సుండ్రు కాడికి వెళ్ళి కాదు నెత్తిలోకి వెళ్ళా పెట్టి గుండ్లకి వెళ్ళి గట్టిగా దుయ్యా అన్నది కాడికి వెళ్ళి వచ్చే తట్టున్నాయి బిడ్డ నువ్వు చూసేది. ఏంటిది మమ్మీ చేయగలుగుకుంటానా అబ్బా కొంచెం నాకు పేరు చూడు నేను చూస్తా కుక్కుడు అద్దా అద్దులే నువ్వు అద్దులే నాకు పేరు చూడరా. ఎటు పోతానో మా తల వేసి ఏమో నాకు తెలియదు కానీ కందికాయల తెలియదు మళ్ళీ కందికాయల కానీ ఎట్లా అంటాను కందికాయలు తెంపుకొని రా నువ్వు పోతాను ఉడకబెట్టుకొని తింటావా? పడ్డది ఇంట్లోకి అమ్మమ్మకి ఒక్కదానికేనా కందికాయలు? ఎవరు తెంపినా వాళ్ళకే పాలి గంతే ఉడకబెట్టిన లోవర్ మొదగాలు తింటే వాళ్ళకే. మరి ఎవరు వాళ్ళే ఉడకబెట్టుకుంటారుగా.
ఎవరి సిలిండర్ వాళ్ళకు ఉందిగా కిందికి చూసుకుంటా తెంపు ఉడకబెట్టిన వాళ్ళ తినేవు బిడ్డ తెంపు వాళ్ళు తెంపుకుంటా వాళ్ళ ఎక్కువ అయితే మన మేము పోతాం మీరు రాండి తాత్పరం మీ మమ్మీ బుక్కుతాంది మరి ఎట్లా తింటుతాంది దాయిగో గిట్టు ఉన్నాయి చూన్నావు కిందికున్న మన కాడుకో తెంపు ఇవి ఇటు పచ్చాన్ని ఉన్నాయి రాళ్ళు కందిస్తులు ఉన్నాయి కానీ ఎండినట్టున్నాయి అసలు గిన్ని రోజులు ఇవి అయినా అని తెలితే వరకు అసలు తెంపుకుంటుంది ఒకటి 2 సార్లు జున్ను నువ్వు చూడకు తెంపు ఏడ తిరిగితే ఆడికి వస్తుంది ఏడ తిరిగితే ఆడికి వస్తుంది చెట్టుకాయలు తీయగా ఉన్నాయా కలర్ చూస్తావా కలర్ ఎందుకు కానీ డ్రెస్లో పోసుకున్నంత బంక బంక ఉంటుంది ఏడాక రింపిల్లాట సంచి చూస్తారా ఏది తే తెచ్చినా లేవు అటే ఏమైంది భయం అసలే భయం దానిపై పెట్టి ఎవరిది కాదునే నువ్వు కథలు పడకు మమ్మీ గుర్తుతా బిడ్డ గిట్లుంది గిట్లా అనుకున్నా గిట్లుంది నువ్వే కలిగించినావు అత్తంతా కారిపోతాను ఆగులే నాకు నీ కవర్ దాని కవర్ ఏమో పెట్టి అవు గిడ పెట్టిరుదా దొంగలు కిడ్నాప్ చేసి జరుగు నిన్న కవర్ వాళ్ళ కవర్ చూడే మనయే ఎవరు ఇస్తారు నీకు నువ్వే బుక్ అవుదా జున్ను ఏమున్నాయి అలా పని ఏమున్నాయి నీళ్ళు ఉన్నాయి ఏం చేస్తావు ఇప్పుడు తాను చేస్తావా నీకే పోతామని కాయలు ఉడకబెట్టుకుంటున్నాం మా జున్నుకు లేవు నేను తెంపినా నాకుంటాయా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటే అంటూ ఎట్టు సురుకు అంటుంది బిడ్డ దోమలు కుడుతున్నాయి జరు చెప్పక్క ఏ నాని మొదలుతుంది అంటుతే దాంట్లో ఇస్తే చెప్తాను గవ్వే ఆటలు ఆడకు అగ్గితో ఆటలు ఆడద్దమ్మా ఇగో అట్టిదే నిప్పుక నిన్న అమ్మ అంటాంది మరి అమ్మమ్మ అట్లనే అంటది మా అమ్మమ్మ అమ్మమ్మ ఏమని వెళ్తుందిరా షాని కాదు ఇంకా కరముద్దాన అంటది అందరు నీకు అట్లనే వెళ్తుంది అందరు కరముతోళ్ళు నువ్వు నేను తెల్లగా ఉంటా అందరు కట్టే అవ్వా ఊకే మంట పెట్టు అని చలి పెడుతుందని ఉర్రేదాన్ని ఇప్పుడు మంచిగా పోయి ఫ్యాన్ వేసుకొని వంట మంచిగా ఉంటుంది అనిపిస్తారు నా కాళ్ళు మొత్తం కుక్ అయిపోయినాయి అబ్బా కొంచెం మంటని తక్కువ వేయలేవు అవి ఉడకద్దాని మంట తక్కువ సిమ్ములో పెట్టు ఇటు కూర్చున్న సుండాటలే కదా వస్తాను ఒకసారి సురుకు హ్యాపీ బర్త్డే టు యూ పట్టు కేక్ తినిపిస్తా పట్టు ఇంకొంచెం పెట్టినాక తినిపించు అవి చూసిన దాంట్లో కూడా హ్యాపీ బర్త్డేనే మమ్మీ జోరు ఆగుతుంది వంట కాలుతుందా కాగుతుందా ఆగుతాను కాగుతుంది అన్నట్టు తినిపించు తాగుతుందా మంట కొంతమంది టాలెంట్ రా గెస్ చేయలేరు మరి నువ్వు కెమెరా ఆన్ చేసినవరా నీ సెల్లులా ఉడికినాయా అని ఉడికినాయి ఇలా నీళ్ళు ఉన్నాయా ఉన్నాయి నీళ్ళు పట్టండి పోయి ఇంకేయన్నా నీళ్ళు ఇగ్గే వరకు ఇష్టం అయితే మరి ఇష్టం కాదు ఇటు నేను ఇప్పుడే కదా ఇంటి కూడా ఉడకాలి బాగానే ఉడకాలి బాగానే ఉప్పు పడుతుంది ఏం చేస్తాను ప్లేట్ తెచ్చుకుంటాను ఉన్న కట్టలు అన్ని పొయ్యిలో పెట్టి ఒక్కటిసారి మంట వండితే కాదు చూడు కొబ్బరికి గంతెత్తు మండుతుంది
ఇంట్లో పడితే ఎందుకు చలి పెట్టేది ఆకు పెట్టక అవి మండనీరా బక్కి గట్ల అయ్యి బట్టలు ఏమైనా పడుతుంది బక్కి పిండికి ఎట్లా అని చూసినావా తృప్తిగా తినడానికి 18-13 ఎందుకు చూస్తాను నువ్వు ఇవ్వరాక డాడీ తినేది నేను తినా అంటేవా డాడీ రాంది తిన్నా తినంది తినాను రాంది తిన్నా నీ ప్లేట్లు అన్ని మంచిగా లేని పడ్డాయి చూసుకో అది మంచిగా లేదు చూసుకుంటా తినండి కలరీ కాదు కలరీ కాదు చూడు కలర్ కానీ మంచిగా ఉన్నాయి ఉంటాయి మంచిగా మంచిగా ఉడికినాయి నీకు వచ్చి పెట్టాం పెట్టాక నేను వచ్చుకొని తినా ఉప్పు కరగలేదు చూసినావా ఎంత చెల్లించి కరగబెట్టయితే అయిపో ఉప్పు ఇవేనా అన్ని ఇవే ఏంటి జగదాత్ర ఇది కూడా బాగా అలవాటు అయింది సీరియల్లకు అబ్బా మేము రోజు సీరియల్ పెట్టుకొని చూస్తాం కానీ సీరియల్ హోంవర్క్ చేయంగా కూడా టీవీ పెడతాను అద్దు చేసుకున్నాలే అదే హోంవర్క్ చేసిన వాళ్ళే పెట్టుకున్నా ఎందుకు రాసుకోబుద్ధి చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టాలి చదువుకుంటూ రాయాలి నేను ఇంతగానో పడితే మీరు టీవీ చూడబడుతుంది టీవీ చూడాలి చెప్పు ఏం చెప్పాలి ఏమంటారు కదా శీతల శివుని మీద మనసు చెప్పుల మీద అన్నట్టుంది మీది అంతేనా మాట నాకేం గుర్తుకత్తలేదు ఎప్పుడు అనుకుంటాను చెప్పులు అది రివర్స్ ఏదో కానీ జారి పడతావు బిడ్డ బుక్తా కానీ ఏమైందే పంపి పోతుందట అది ఇంటలేదు మళ్ళీ రా మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఎప్పుడన్నా ఇప్పుడు పోనిస్తే మళ్ళీ వస్తా లేకుంటే రాను మరి చూసినావా కాదా మరి ఎట్లా అయితే పీక్ అయ్యో బట్టలు తీసుకోవద్దా పీక్ గవే మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వస్తుంది కానీ నన్ను పోయేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కుందా మీరు అంతా చూడే ఇవి తీసుకో ఇవి మేమే ఉంచుకుంటాం గట్లుంటుందా మా కందికాయలు చెట్టు పిన్న అసలు కందికాయలు ఇమ్మన్నది మెల్లగా మరి అదే ఏమన్నా పెట్టుకున్నావా పులిహోర పచ్చడా పెట్టుకున్నప్పుడే నేను ఎందుకు కొంచెం అవుతారా నేను అక్కడ చేసుకోనా నీకే చేసిన నేను కొంచెం అవడానికి కాదు మళ్ళీ ఫ్యాన్ లగ్గానికి 2-3 రోజుల ముందు చెప్పుర్రి లగ్గం దాకానా అది అద్దాను బ్యాగ్ డా ఆయనకి ఆయనకంటే మా ఆయన మీ డాడీ అల్లుడు సెల్ పెట్టుకున్నావా పెట్టుకున్నా అన్ని మీరు పెట్టుకొని నుండి మర్చిపోతాయి కానీ సెల్ అయితే మర్చిపోరు మంది లేని బస్సులు ఎక్కువ మంది బస్సు వస్తారు బాగా వస్తారట తర్వాత బాయ్ ఫోన్ చేయి మమ్మీ